తండ్రి అయిన దేవుని పేరిట, ప్రభువైన క్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక వారం దేవుని గురించిన మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్న మా తండ్రి, ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా తండ్రి. ఎన్నిక లేని మమ్మల్ని తండ్రి మీరు ఎన్నుకుని తండ్రి, మీ పిల్లలుగా ఈ లోకంలో తండ్రి పిలవడానికి అర్హతనిచ్చారయ్యా తండ్రి. మా జీవితాల్లో తండ్రి మీకేం మేము చెల్లించినా తక్కువే తండ్రి. కేవలం తండ్రి నీ వాక్యాన్ని చెప్పడం తండ్రి, అనేక మందికి నీ ప్రేమను చూపించడం తప్ప తండ్రి. ఇదవ తండ్రి నీ కూర్చిన విషయాలు మేము మాట్లాడుతుండగా తండ్రి, నాతో మీరు ఉండండి అయ్యా తండ్రి, మీ పిల్లలతో మీరు ఉండండి అయ్యా తండ్రి. వారి జీవితాలకు కావాల్సిన మాటలు నాతో పలికించండి అయ్యా తండ్రి. మీరే మీ కృపని మీ కాపుదలని దయచేయమని యేసుక్రీస్తు వారి పేడ బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒక వారం మరి ఒక సందర్భం ఆలోచిద్దాం. సందర్భం ఆలోచించే ముందు నాకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా దేవుని గురించిన విషయాలు మనకు అర్థం కావాలంటే ఈ ప్రకృతిలో మనకి దాదాపు అన్ని విషయాలు అర్థం కావాలంటాం. ఎందుకంటే దేవుడు మనకు కనబడ్డు, కానీ ఆయన చేసిన పనులు, ఆయన చేసిన వస్తువులు ఈ సృష్టిలో, ఈ లోకంలో మనకు కనబడుతూనే ఉంటాయి. దేవుడు మనకు బాగా అర్థం కావాలంటే ఈ సృష్టి బాగా అర్థం కావాలి. అందుకనే నేను చెప్పేటప్పుడు ఎప్పుడు నేను ఏ వాక్యం చెప్పినా దాంట్లో ఈ నేచర్ని రిలేట్ చేసి చెప్పాలని ఇష్టపడతాను. అండ్ నాకు ఈ నేచర్లో చెప్పేటప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడా అని నేనే చాలా ఆశ్చర్యపడతాను. నిజంగా దేవుని కార్యాలు, దేవుని చేతి పనులు చాలా గొప్పవి కదండి. ఈరోజు అటువంటి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. సాధారణంగా బైబిల్లో ఒక చెట్టు చాలా ప్రాముఖ్యత అలుముకున్న చెట్టు ఒకటి ఉంది. బైబిల్లో దేవుడు చాలా చెట్లను ప్రస్తావించాడు, కానీ బైబిల్లో ఒక చెట్టుకి చాలా ప్రాముఖ్యత కలిగినట్టు మనం దాని గురించి చదువుతున్నప్పుడు చూస్తూ ఉంటాం. ఆ చెట్టే ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు మనకు అర్థం కావాలంటే చెట్టు యొక్క గుణాలు మనకు అర్థం కావాలి. ఆలోచిద్దాం. చెట్టు యొక్క గుణాలు మనకు అర్థం కావాలి. సాధారణంగా మనుషుల జీవనానికి చెట్లు చాలా అవసరం. చెట్లు లేకపోతే మన జీవనం సాగదు. చెట్లు ఏం చేస్తాయి? మనకు ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ని అవి పీల్చుకుంటాయి. ఏమంటే అలా పీల్చుకోవడం వల్ల మనకి వేడిమి లేకుండా చూస్తాయి. చూసారండి ఎంత మంచి గుణం. ఏమంటే చెట్లు ఇంకా ఏం ఉపయోగపడతాయంటే సాయిల్లో, మట్టిలో కొన్ని లేయర్స్ ఉంటాయండి. ఒక అలమరాలో ఇలా కొన్ని భాగాలు విడదీసినట్టు సాయిల్లో కొన్ని లేయర్స్ ఉంటాయి. అలాంటి సాయిల్లో టాప్ లేయర్ అంటే మొట్టమొదటిగా ఉన్న లేయర్ ఏంటంటే బాగా ఫెర్టైల్ అనమాట. ఫెర్టైల్ అంటే ఏంటి మీకు తెలుసు కదా, ఇంగ్లీష్లో, తెలుగులో మీకు తెలుసు కదా. ఫెర్టైల్ అంటే బాగా సారవంతమైంది అనమాట. ఆ ఫెర్టైల్ మట్టి రావడానికి కొన్ని వందల సంవత్సరాలు ప్రక్రియ ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలు ప్రక్రియ ద్వారా అది ఆ టాప్ లేయరు సారవంతంగా మారుతుంది అనమాట. కానీ ఆ టాప్ లేయర్ పోవడానికి ఒక గట్టి వర్షం చాలంటే మీరు నమ్మగలరా? ఒక రోజు చాలంటే మీరు నమ్మగలరా? సో ఈ చెట్లు ఏం చేస్తాయంటే ఆ సాయిల్ని, ఆ మట్టిని సారవంతంగా ఉండడానికి తన వేరులతో పట్టి ఉంచుతాయి అన్నమాట. మట్టి సారవంతంగా ఉండడానికి చెట్లు అవసరం. అంతేకాదు వరదలు లేకపోతే గాలులు బాగా వీచేటప్పుడు, బాగా వచ్చేటప్పుడు ఒకవేళ ఈ చెట్లు మన దగ్గర ఉంటే దాని మోతాదు ఎంతో కొంత తగ్గించవచ్చు. అందుకే చెట్లు ఉపయోగపడతాయి. అనేక పక్షులకి లేకపోతే అనేక పశువులకి ఈ చెట్లు నీడనిస్తాయి, గృహాన్ని ఇస్తాయి. సాధారణంగా చిన్నప్పుడు ఊర్లో, ఇప్పుడు లేదులేండి కల్చర్, ఇప్పుడు అన్నీ మారిపోయినాయి, ఇప్పుడు అన్నీ సెలవునే జరిగిపోతున్నాయి. చిన్నప్పుడు ఊర్లో పెద్దోళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి ఒక చెట్టు కింద ఒక చుట్టూరు ఒక చిన్న కూర్చోవడానికి ఒకటి కట్టేవారండి సిమెంట్తో. అక్కడ కూర్చుని కష్ట సుఖాలు ఇవన్నీ మాట్లాడుకునేవారు. బహుశా అప్పుడు అలా ఉండడం వల్ల ఏమో అంత మంచి మనసులు వచ్చినాయి వాళ్ళకి. ఈరోజు ఆ కల్చర్ లేదు, అన్ని సెలతోటి అయిపోతున్నాయి. కాబట్టి చెట్లు చాలా షెల్టర్ని ఇస్తాయండి. అండ్ నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఈ సిటీస్లో కానీ, ఈ టౌన్స్లో కానీ ఎప్పుడైతే ఈ చెట్లన్నీ తగ్గించేసి ఫారెస్ట్ని, అడవుల్ని ఎప్పుడైతే డిఫారెస్టేషన్ చేసేస్తున్నారో, అడవుల్ని తగ్గించేస్తున్నారో, ఈ చెట్లు లేకపోవడం వల్ల అన్ని చోట్ల ఏమవుతుంది,
వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేడి 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 అవును. ఇంచుమించు చిన్నప్పుడు 1995 ఆ టైంలో, ఇంకా ముందు ఇంకా బాగుండేది అనుకోండి, అది పక్కన పెట్టండి. మా టైంలో ఏసీలు ఏముండేవి కాదు. చెప్పాలంటే అర్ధరాత్రి నైట్లు కరెంట్లు కూడా ఉండేవి కాదు. ఒక చిన్న ఫ్యాన్‌తో బండి లాగేసేవాళ్ళం. ఈరోజు ఏసీ లేకపోతే నిజంగా హార్ట్ అటాక్ వచ్చేద్దేమో అన్నంత భయమేస్తుంది. ఎందుకు? చెట్లు తక్కువైపోయినాయి, బిల్డింగ్‌లు ఎక్కువైపోయినాయి, మనుషులు పెరిగిపోయారు. ఏవండీ, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఫ్యామిలీకి ఏకంగా ఇంచుమించు 2, 3 బండ్లున్నాయి. మనుషుల కంటే బండ్లు ఎక్కువైపోయినాయి. ఏవండీ, వాతావరణం కాలుష్యం ఎక్కువైపోయింది. చెట్లు తగ్గిపోవడం వల్ల ఏవండీ, ఈ చెట్లు డైరెక్ట్‌గా గ్లోబల్ వార్మింగ్‌కి లింక్ అయ్యి ఉన్నాయి. చెట్లు లేకపోవడం వల్ల ఇన్ని పరిస్థితులు మారిపోయినాయి. ఏవండీ, చెట్లు నీడనిస్తాయి. చెట్లు మట్టిని సారవంతంగా ఉంచి మనకు ఆహారాన్ని ఇస్తాయి. చెట్లు తినడానికి ఫలాన్నిస్తాయి. ఒక సామెత ఉంటది, ఏంటనుకుంటున్నావు? "అన్ యాపిల్ ఎవ్రీ డే కీప్స్ డాక్టర్ అవే" అంట. అంటే రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ గారికి దూరంగా ఉండొచ్చట. అది నిజమే నిజంగా. ఫేస్‌కి ఏయో రాసేస్తున్నారు. చక్కగా మంచి ఫ్రూట్స్ తినండి చాలు. మంచి గ్లో ఉంటది ఫేస్‌లో. కాబట్టి చెట్లు చాలా చాలా ఉపయోగపడతాయి. అసలు చెట్లు లేకపోతే చెప్పాలంటే మనం ఉండలేమేమో. ఏవండీ, అటువంటి చెట్టులో దేవుడు ప్రత్యేకించి ఒక చెట్టు గురించి చెప్తున్నాడు. అదే ఒలీవల చెట్టు. ఏవండీ, దేవుడు ఒక చెట్టు గురించి చెప్పాడంటే, దేవుడు ఒక విషయాన్ని ప్రస్తావించాడంటే, ఆ విషయం చాలా ప్రాముఖ్యమైతే గాని దేవుడు ప్రస్తావించడు. ఆ విషయం ఎంతో ఇంపార్టెంట్ అయితే గాని దేవుడు మనల్ని ఆలోచింపచేసేటట్టు ఆ విషయాన్ని ప్రస్తావించడు. దేవుడు ఒక విషయాన్ని ప్రస్తావించాడంటే ఆ విషయాన్ని మనం ఆలోచించవలసిందే. ఆ విషయంలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏవో ఉన్నాయి. అందుకని దేవుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తాడు. అందుకనే చెట్టుల్లో దేవుడు బైబిల్‌లో ఎక్కువ సార్లు ప్రస్తావించిన చెట్టు ఏంటో తెలుసా? ఒలీవల చెట్టు. ఎక్కువ సార్లని కాదు గానీ, చాలా ప్రాముఖ్యమైన సందర్భాల్లో ప్రస్తావించిన చెట్టు ఏంటో తెలుసా? ఒలీవల చెట్టు. ఏంటి ఈ చెట్టు యొక్క స్పెషాలిటీ? చదువుదాం. ఈ చెట్టుని ఈ చెట్టుని ఎందుకు యూజ్ చేసేవారో తెలుసా? ఈ చెట్టు నుంచి వచ్చే నూనెలో నుంచి ఆ నూనెని తీసుకొని రాజులని అనాయింట్ చేసినప్పుడు, ఏవండీ, రాజులను అభిషేకించినట్టు చూస్తాం ఈ చెట్టుతోటే. ఏవండీ, యెరూషలేము మందిరంలో ఆ దీపాలను ఎలా వెలిగించేవారంటే ఒలీవల నూనెతో వెలిగించినట్టు చూస్తాం. అంతేకాదు, ప్రవక్తలని లేకపోతే యాజకులని పరిశుద్ధపరిచినప్పుడు ఒలీవ నూనెని యూజ్ చేసినట్టు చూస్తాం. అండ్ ఇంచుమించు స్వస్థతకు కూడా ఈ ఒలీవ చెట్టుల్ని యూజ్ చేసినట్టు చూస్తాం. అంతగా ఈ ఒలీవల చెట్టులోంచి వస్తున్న ఆ నూనెలో ఏముంది? ఆ నూనెలో కాదు, దేవుడు ఆ విషయాన్ని మనకేదో చెప్పాలనుకుంటున్నాడు ఆ చెట్టు ద్వారా. ఈరోజు అటువంటి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఒలీవల చెట్టు. ఆ చెట్టు గురించి మనకు అర్థం కావాలంటే, మనకి ఒక అధ్యాయంలో ఒక వచనం మనకు అర్థం కావాలి. అదే కీర్తనలు 128 అధ్యాయము 3వ వచనం. దేవుడు అంటాడు, యెహోవా యందు భయభక్తుల కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అంటాడు. ఇంకా కిందకు వస్తూ అంటాడు, వారి యొక్క భోజనపు బల్ల చుట్టూరు వారి పిల్లలు ఒలీవ చెట్టు వలె ఉంటారు అంటాడు. పై రెండు ఒకటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. అక్కడ వరకు ఓకే, నిజంగా ధన్యులే. తర్వాత అంటాడు, వారి భోజనపు బల్ల చుట్టూ వారి పిల్లలు ఎలా ఉంటారంట? ఒలీవ చెట్టు వలె ఉంటారంట. అదేంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలు వారి భోజనపు బల్ల చుట్టూ ఒలీవ చెట్టు వలె ఉంటారని ప్రస్తావించాడంటే, దేవుడు పిల్లల్ని ఒలీవ చెట్లతో పోలుస్తున్నాడంటే, ఆ వాక్యం యొక్క సందర్భం, ఆ వాక్యం యొక్క భావం, ఆ వాక్యం యొక్క లోతు ఏదో ఉంది. అది మనం ఈరోజు అబ్జర్వ్ చేస్తాం. దేవుడు అంటున్నాడు, వారి పిల్లలు ఒలీవ చెట్టు వలె ఉంటారట. వారి పిల్లలు ఒలీవ చెట్లతో ఎందుకు పోలుస్తున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలంటే, దాని ముందుగా కీర్తనాకారుడు రాసిన ఇంకొక విషయం మనకు అర్థం కావాలి. అది చదువుదాం. కీర్తనలు 52 అధ్యాయం 8వ వచనంలో, దేవుని మందిరములో నేను ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంట? దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నాడట. ఆయన కృపంది ఏముంచాడు? నమ్మకం ఉంచాడు. పిల్లల విషయం తర్వాత
దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉండడం అంటే ఏంటో ఆలోచిద్దాం. ఆ ఒలీవల చెట్టు అంత ప్రాముఖ్యతను లేకపోతే అంత విశిష్టతను ఎందుకు సంతరించుకుందో చూద్దాం. ఆ చెట్టు గురించి ఆలోచిస్తేనే ఈ సందర్భాలు మనకు అర్థమవుతాయి. సాధారణంగా సాధారణంగా చెట్టు అనగానే మనం ఏం చూస్తాం? చెట్టు అంటే మనకేం తెలుసు? పైన కనపడుతున్న చెట్టు మనకు తెలుసు. ఇంకా దాని కొమ్మలను మనం చూస్తాం. దాని పువ్వులను మనం చూస్తాం. దాని ఫలాలను మనం చూస్తాం. మనం అనుకుంటాం ఇదే చెట్టు అనుకుంటాం. కానీ సాధారణంగా చెట్టుకి ఉనికి పొట్టు ఎక్కడుందో తెలుసా? లైఫ్ ఎక్కడుందో తెలుసా? చెట్టు వేరులో ఉంది లైఫ్. వేరు ఎంత బలంగా ఉంటే చెట్టు అంతకాలం బ్రతికి ఉంటది. వేరు ఎంత బలంగా ఉంటే చెట్టు అంతకాలం బ్రతికి ఉంటది. మనం అనుకుంటాం ఆ పైన కనపడుతుందే చెట్టు అనుకుంటాం. కానీ అసలైన లైఫ్, అసలైన ఉనికి పట్టు, అసలైన దానికి ఉనికి ఎక్కడుందో తెలుసా? వేరులో ఉంది. ఒలీవ చెట్టనే కాదు, ఏ చెట్టుకైనా దాని ఉనికి పట్టు, దాని బలం వేరులో ఉంది. ఏమండి? ఆ వేరులే చెట్టుని బలంగా ఉండేటట్టు చూస్తాయి. ఆ వేరులే చెట్టు ఎదుగుదలకు తోడ్పడతాయి. ఎలా తోడ్పడతాయో నేను చెప్తాను వినండి. వచ్చే సందర్భాల్లో నేను చెప్తాను. ఏమండి? చెట్టునికి పొట్టు ఎక్కడుంది? వేరుల్లో ఉంది. మరి ఒలీవ చెట్టులతో దేవుడు ఆ కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని మందిరంలో నేను ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. అంటే ఒలీవ చెట్టుల్ని దేవుడు మనకి అర్థవంతంగా చూపించడానికి కారణం ఏంటంటే, ఒలీవ చెట్టుల్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటనుకుంటున్నారు? అంటే సాధారణంగా అన్ని చెట్లు వేర్లు భూమిలోకి లోతుల్లోకి వెళ్తాయి కానీ ఒలీవ చెట్టు వెళ్ళినంత లోతులోకి ఏ చెట్టు వెళ్ళదంట. చాలా లోతులోకి వెళ్తుందంట ఈ చెట్టు. ఒలీవల చెట్టు వేరు చాలా చాలా లోతులోకి వెళ్ళి ఏమండి రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ని సరి సరిపాల్లో ఉన్న నీళ్లుని కనుగొంటదట. ఆ లోతుల్లోకి వెళ్ళడం వల్ల ఏమండి ఆ లోతుల్లోకి వెళ్ళి కావలసిన నీటిని కనుగొంటదంట ఈ ఒలీవల చెట్టు వేరు. చెట్టు చాలా స్లోగా గ్రో అవుతుంది కానీ ఇంచుమించు 5 నుంచి 10 సంవత్సరాల లోపల ఒక ఫ్రూట్ తెస్తుంది. ఇంచుమించు 40 సంవత్సరాలకు వచ్చేటప్పటికి చెట్టు ఫౌండేషన్ బలపడుతుంది. ఎందుకనుకుంటున్నారు? వేర్లు లోతుల్లోకి వెళ్తున్నాయి. ఆ లోతుల్లోకి వెళ్ళిన వేర్లు కరెక్ట్ ఏమండి సమపాళ్ళైన నీళ్లను కనుగొంటున్నాయి. అది ఒక్కసారి గ్రో అయిన తర్వాత ఇంచుమించు కొన్ని వందల వేల సంవత్సరాలు బ్రతుకుతుందట. అర్థమైందా మీకు? కొన్ని వందల వేల సంవత్సరాలు బ్రతుకుతుందట. ఇప్పుడు దేవుడు అంటున్నాడు పైకి ఆయన అంటున్నాడు దేవుని మందిరం ఎలా ఉన్నాడంట? ఒలీవ చెట్టు వలె ఉన్నాడట. ఈ లోకం పైకి ఈ లోకం పైకి కనబడుతున్న విషయాలను చూడగలదు కానీ మీ లోతులు ఏమండి మీ ఫౌండేషన్స్ మీ వేరులు దేనిలో ఉన్నాయి? దేవుడు అవి చూస్తాడు. మీ లోతులు ఏమండి మీ లోతులు ఎంత మీ మీ ఫౌండేషన్స్ మీ ఆత్మీయ జీవితం ఈ లోకానికి కనపడదు. కేవలం మీరు ఈ శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఈ పై రూపమే ఈ లోకం చూస్తుంది. కానీ మీ వేరులు ఏమండి మీ ఆత్మ దేనిలో పాతుకుని ఉందో దేవుడు చూస్తాడు. ఈ ఒలీవల చెట్టు వేరంట లోతుల్లోకి వెళ్తుందట. ఏమండి ఆత్మీయ జీవితం లోకానికి కనపడదు. ఈ లోకం మీ ఆత్మీయ జీవితాన్ని చూడదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ వేరు దేవునిలో ఎంత లోతుగా ఉంది? ఏమంటే చాలా మంది అప్పుడే మారిన వాళ్ళు, లేకపోతే అప్పుడే దేవుని తెలుసుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకా మాకు రేపు నుంచి బ్రతుకొద్దురా అన్నోళ్ళు వెంటనే దేవుళ్ళలోకి వచ్చేస్తారు. చాలా ఇన్స్టెంట్గా పనులని చేసేస్తారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ వారికి లోతులు ఏమండి కానీ లోతులు వేర్లు లోతుగా లేనందువల్ల కొత్తగా వచ్చిన వాళ్ళని కాదు. లోతులు ఎవరికైతే ఏమండి వేరులు ఎవరికైతే లోతుగా పాతుకోలేదో వాళ్ళ ఆత్మీయ జీవితం ఎవరికైతే దేవునిలో లోతుగా లేదో వాళ్ళు దేవునిలో ఉండలేరు. ఎక్కువ కాలం దేవునిలో ఉండలేరు వాళ్ళు. ఏదో చూసి వచ్చేస్తారో, ఏదో లేకపోతే అదేదో చేసి వచ్చేస్తారో, లేకపోతే అదేదో మెస్మరైజింగ్గా వచ్చేస్తారో, లేకపోతే అదేదో ఎమోషన్స్తో బంధింపబడి వచ్చేస్తారో అలాంటి వాళ్ళు దేవునిలో ఎక్కువ కాలం ఉండలేరండి. ఎందుకో తెలుసా?
వారి వేరులు లోతుగా పాతుకోలేదు. వారి ఆత్మీయ జీవితం, ఈ లోకానికి కనపడిన ఆత్మీయ జీవితం దేవునిలో లోతుగా నాటబడలేదు. లోతుల్లోకి లేవు. అలాంటి వారు ఎక్కువ కాలం దేవునిలో ఉండలేరు. ఏమండి, లోతుల్లోకి వెళ్తుందే ఒలీవల చెట్టు వేరు. అదేం కనుగొంటదంట? వాటర్ని వాటర్ని ఏదైతే ఆ చెట్టు ఎదుగుదలకు కారణమవుతుందో ఆ వాటర్ని కొనుక్కుంటదంట. చాలా విశాలంగా విస్తరిస్తాయట వేర్లు. రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ని కనుక్కుంటదంట. ఒక్కసారి అది మెచ్యూర్ అయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతుందట. కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతుందంట. ఏమండి, మీ జీవితాలకి ఈ అలసిపోతున్న ఈ జీవితాలకి దాహం తీర్చేదేంటో తెలుసా? కష్టాల్లో ఉన్న ఈ జీవితానికి దాహం తీర్చేదేంటో తెలుసా? వాక్యం. దావీదు గారు అంటారు, లేడి ఎలాగా నీళ్ళ కోసం దప్పికొని ఉందో ఆయన దేవుని వాక్యం కోసం దప్పికొని ఉన్నాడంట. మీ విశ్వాస జీవితం లోతుల్లోకి వెళ్ళి విస్తరించి విస్తరించి ఎవరికీ కనపడని మీ ఆత్మీయ జీవితం విస్తరించి విస్తరించి లోతుల్లోకి వెళ్ళి ఎప్పుడు ఎదుగుతుందో తెలుసా? వాటర్ని, రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ని కనుక్కోవాలి. లోతుల్లోకి వెళ్ళి దేవుణ్ణి పరిశీలించాలి. ఈ లోకం చూసేది మనం చూడకూడదు. ఏమండి, ఈ లోకం ఏదినైతే ఏమండి ఈ లోకం ఏదైతే జ్ఞానం కాదు అని ఎంచుతుందో ఏమండి దానిని మనం పరిశీలించాలి. ఈ లోకం ఏది బోరింగ్ అని ఎంచుతుందో దాన్ని మనం ఎత్తి పట్టుకోవాలి. అలా ఎత్తి పట్టుకోవాలంటే ఏంటో తెలుసా? మీ ఆత్మీయ జీవితం లోతుల్లోకి వెళ్ళి దేన్ని పరిశీలించాలి? మీ జీవితానికి దాహాన్ని తీర్చే వాక్యాన్ని పరిశీలించాలి. అంటే వాక్యాన్ని పరిశీలించడం ఈజీయా అండి? వాక్యాన్ని పరిశీలించడం ఈజీయా? అలా చదువుకి వెళ్ళిపోతే వాక్యం అర్థమవుతుందా? మన మనస్సులు కట్టుకోవాలి, మన శరీరాన్ని కట్టుకోవాలి, మన కుటుంబాలని కట్టుకోవాలి, మన ఆలోచనలను కట్టుకోవాలి. అప్పుడు కానీ దేవుడు అర్థం కాడండి. మీ ఆత్మీయ జీవితం ఈ లోకం మిమ్మల్ని ఎలాగన్నా చూడొచ్చు గాక, ఈ లోకానికి మీరు నచ్చొచ్చు గాక, కానీ మీ వేరులు ఎంత లోతుగా ఉన్నాయో దేవుడు చూస్తాడు. మీ ఆత్మీయ జీవితంగా పిలువబడుతున్న ఈ వేరులు ఎంత లోతుగా వెళ్తున్నాయో దేవుడు చూస్తాడు. ఆ వెళ్ళిన వేరులు వాక్యాన్ని పరిశీలించాలి. అప్పుడే లోకానికి మనం కనబడతాం. మీ వేరులు దేవునిలో నాటబడి ఉన్నాయా? చాలా మందికి నాకు మన వాళ్ళు జాడ్జిమెంట్ అర్థం కాదు. బాగానే ఉంటారు, మరి వాక్యం చదవడం అంటే అదేదో వన్స్ ఇన్ లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఏదో న్యూ ఇయర్కి చదువుతారు, బర్త్డేలకి చదువుతారు, ఈ డిసెంబర్కి చదువుతారు, క్రిస్మస్కి. ఇదేమి జాడ్జ్యమో నాకు అర్థం కాదు. దేవుడు ఎప్పుడు నేను ఒలివ చెట్టుగా పిలుస్తాడో తెలుసా? నువ్వు వాక్యాన్ని సరిగ్గా చదివితే ఒలివ చెట్టుగా పిలుస్తాడు. అప్పుడప్పుడు చర్చికి వచ్చేసి వెళ్ళిపోయి ఇన్స్టాంట్గా మారిపోయి ఇవన్నీ నహి జాంతా దేవుళ్ళో. మీ వేరులు ఏమండి, మీ వేరు లోతుల్లోకి వెళ్ళాలి. మీ ఆత్మీయ జీవితంలో మీరు లోతుల్లోకి వెళ్ళిన మీరు మీ 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 శరీరానికి లేకపోతే మీ ఆత్మీయ జీవితానికి దాహం తీర్చే వాక్యాన్ని కనుగొనాలి. ఇంట్లో బైబిల్ ఉంటే చాలదో. ఇంట్లో కాదు బైబిల్ ఉండవలసింది, నీ మనసులో బైబిల్ ఉండాలి, నీ మనసులో వాక్యం ఉండాలి. ఆ వాక్యమే లోకానికి వెలుగు, ఆ వాక్యమే నీకు వెలుగు. అపవాదిని ఎదిరించాలంటే ప్రార్థన ఉంటే చాలదు. అపవాదిని ఎదిరించాలంటే చర్చిల్లో పాటలు ఉంటే చాలవు. అపవాదిని ఎదిరించాలంటే సంఘంలో మీ జీవితంలో మంచి వాక్యం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉండాలి. కనపడుతుందిగా ఆయన్ని చూడగానే మీ వేరులు, మీ ఆత్మీయ జీవితం ఎవరికి కనపడని మీ ఆత్మీయ జీవితం దేవునిలో ఎంత లోతుగా వెళ్తుందో దేవుడు చూస్తాడు. అలా మీరున్నారా? అలా ఉంటేనే కాలాలు వెళ్ళిపోవచ్చు గాక, సమయాలు మారిపోవచ్చు గాక, మనుష్యులు మారిపోవచ్చు గాక, కానీ గుర్తుపెట్టుకోండి, అలా ఉంటే దేవునిలో మీరు మారరు. దేవుని వదిలేసి వెళ్ళిపోరు కష్టాలు వచ్చినప్పుడు, దేవుని వదిలేసి వెళ్ళిపోరు నష్టాలు వచ్చినప్పుడు. ఇంకా కొన్ని విషయాలు ఏంటో తెలుసా? ఈ ఒలీవ చెట్లు ఉన్నాయి కదా, ఈ ఒలీవ చెట్లు ఇవంట కరువుల్లో కూడా బ్రతికేస్తాయట. ఇవంట రాయి 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 ప్రదేశాలు ఉంటాయి, కొండ ప్రదేశాలు.
అటువంటి ప్రదేశాల్లో కూడా పెరిగేస్తాయట. ఇంకా చాలా విశాలంగా స్ప్రెడ్ అవుతాయంట. కరువు ప్రదేశాల్లో పెరుగుతాయంట. ఏమండి రాయిలు ఉన్న చోట బ్రతికేస్తాయంట. ఒకవేళ ఎడారిగా మారిపోయిన భూమి అక్కడ కూడా బ్రతికేస్తాయంట. ఎందుకో తెలుసా? వాటి వేరులు దేనిలో నాటబడి ఉన్నాయి? లోతుల్లోకి వెళ్ళి నీళ్ళలో నాటబడి ఉన్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు క్రైస్తవుడిగా మారినందుకు రేపు మన మీదకి రాళ్ల వర్షం వస్తుంది. ఈరోజు క్రైస్తవుడిగా మారినందుకు మన జీవితాలు మోడుబారిపోతాయి. లోకం మనల్ని వెలేస్తుంది. ఎండమావులుగా మారిపోతాయి. ఈరోజు క్రైస్తవులుగా మనం మారినందుకు అనేక మంది మనల్ని ద్వేషిస్తారు, ఎది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని. మనం క్రైస్తవులుగా మారిపోయినందుకు లోకం మనల్ని చీదరించుకోవచ్చు గాక మీ వేరులు ఎక్కడ నాటబడి ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. మీ ఆత్మీయ జీవితం ఎంత లోతుగా ఉందో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏమండి ఈ కష్టాలకి, నష్టాలకి, ఏమండి ఈ ఈ ఈ ఈ ఈ అవమానాలకి ఎదురెదాలంటే ఏం చేయాలో తెలుసా? మన ఆత్మీయ జీవితం ఒలీవ చెట్టు వేరు ఎలా లోతుగా ఉందో మన ఆత్మీయ జీవితం కూడా అలాగే లోతుగా ఉండాలి. అలా లోతుగా ఉండాలంటే సరైన వాక్యం మనం కనుగొనాలి. ఏమండి ఎలాగైతే ఒలీవల చెట్టు ఎలాగైతే ఎడారిలోగైనా బ్రతకగలదు, ఎలాగ రాళ్ళ ప్రదేశంలో అయినా బ్రతకగలదు, ఎలాగ కొరవచ్చేసినా బ్రతకగలదు, మన జీవితాలు కూడా, మన ఆత్మీయ జీవితాలు కూడా లోతుగా నాటబడ్డాయి అనుకోండి. సరైన వాక్యాన్ని కనుగొనాం అనుకోండి, గుర్తుపెట్టుకోండి, ఈ కష్టాలన్నిటికీ మనం ఎదురెదుతాము. అవునండి, చాలా నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘాలకి వాక్యం చాలా అవసరము. మన జీవితాలకి వాక్యం చాలా అవసరము. నేను ఒక చిన్న విషయాన్ని మనల్ని అడుగుతాను. ఈరోజు వర్షిప్ అని డ్యాన్స్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు అందరూ భూమి మీద నుంచి వదిలిపోవాలి కదండి. ఏదో రోజు ఈరోజు మనల్ని వర్షిప్తో ఉప్పొంప చేస్తున్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు గాక. కొంతకాలం అయిన తర్వాత అందరం ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన టైం ఒకటి ఉంది. ఎవరో శాశ్వతం కాదు. ఈరోజు ఆయన నా ఐడియల్, ఆయన నేను వెంబడిస్తాను, ఎందుకంటే వర్షిప్ బాగా చేస్తాడు అనుకున్నారు అనుకోండి. ఏమంటే మనుషులందరూ ఏదో ఒక రోజు ఈ భూమి మీద నుంచి వదిలేసి వెళ్ళిపోవచ్చు. అప్పుడేం చేస్తావు? అప్పుడు అలా ఉండరు. అప్పుడేం చేస్తావు? కానీ ఎవరు వెళ్ళిపోయినా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా ఏం తోడు ఉంటుంది తెలుసా? వాక్యం తోడు ఉంటుంది. అది చదువుకోండి. వర్షిప్లు ఇవి కాదు. వర్షిప్ జరుగుతుంది దేవుడికి. వర్షిప్ మీరు చేసేది పరలోకంలో వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ ఉండాలి సంఘంలో. వర్షిప్తో పాటు ఈ వాక్యం కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఈ మెస్మరైజింగ్లన్నీ ఏదో ఒక రోజు ఈ లోకంలో ఉండవు. మిమ్మల్ని ఎవరైతే మెస్మరైజ్ చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఉప్పొంగ చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని డ్యాన్స్ వేసేటట్టు చేస్తున్నారో వాళ్ళు ఈ లోకంలో శాశ్వతం కాదు. మరి ఏమి శాశ్వతం? వాక్యం శాశ్వతం. ఆ వాక్యాన్ని చదవండి. ఒకవేళ ఆ వాక్యం లేదనుకోండి, మీ ఆత్మీయ జీవితం లోతుల్లోకి వెళ్ళే కొద్దీ విరక్తి వచ్చేస్తుంది. వాక్యం లేకపోతే ఉండలేము, అర్థం కావు. ఏమండి ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు అర్థం కాడు. ప్రార్థన చేసినంత మాత్రాన మనం బలపడం. పాటలు పాడేసినంత మాత్రాన మనం బలం పడం. ఎలా బలపడతాం? వాక్యం ఉండాలి. ఎలాగైతే ఈ ఒలీవ చెట్టు కష్టాలకి ఎలాగైతే ఒలీవ చెట్టు ఏమంటే ఈ ఒలీవ చెట్టు ఎలాగైతే విపత్కరమైన పరిస్థితుల్లో కూడా సర్వైవ్ అవుతుందో, గుర్తుపెట్టుకోండి, మీ వేరులు దేవునిలో బలంగా నాటబడ్డాయి అనుకోండి, లోతుల్లో నాటబడి సరైన వాక్యం, దాహాన్ని తీర్చే వాక్యాన్ని కొనుగొందనుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మీ బంధువులే మిమ్మల్ని వెలేసినా గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు మిమ్మల్ని కదిలించలేడు. కాలాలు మారిపోయే సమయాలు వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చినాయి. రేపు ఎలా ఉంటుందో ఇంకా తెలియదు పరిస్థితులు. గుర్తుపెట్టుకోండి, మీ వేరులు దేవునిలో నాటబడాలి. నేను ఇంకా చదువుదాం. ఇంకా అసలైన విషయం దగ్గరికి వద్దాం. అంటే ఒలీవ చెట్లు కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతాయట. అది సాధ్యమా అండి? ఒలీవ చెట్లు కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతాయంట. ఎలా బ్రతుకుతాయని మనం ఆలోచిస్తే, పైన కనపడుతుంది చెట్టు, అది ఎండిపోయినా కొత్తగా మళ్ళీ చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయంట వేరులోంచి. అలా ఒలీవల చెట్టు కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతుందంట. దేవుడు అందుకని అంటున్నాడు,
మీ పిల్లలు మీ బల్ల చుట్టూ ఎలాగుంటారో ఒలీవ చెట్టు వలె ఉంటారు. మీరు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక రోజు మీరు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతారు కదా. ఏదో ఒక రోజు మీ ఇంటిని మీరు వదిలేసి వెళ్ళిపోతారు కదా. ఏదో ఒక రోజు మీ స్వస్థలాలను వదిలేసి మీరు వెళ్ళిపోతారు కదా. ఈ అశాంతి లేకపోతే ఈ అశాశ్వతమైన జీవితంలో, గ్యారంటీ లేని జీవితంలో ఏదో ఒక రోజు ఈ లోకంలో మీరు మాయమైపోతారు కదా. గుర్తుపెట్టుకోండి, మీ వేర్లు దేవునిలో బలంగా నాటబడితే మీ వారసత్వాన్ని, మీ లెగసీని మీ పిల్లల కంటిన్యూ చేస్తారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నిన్ను ఒలీవ చెట్టుతో పోలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఏదో ఈ దేవుడు కుటుంబాలను ఎలా కోరుకుంటున్నాడో తెలుసా? ఏదో ఒకసారి దేవుడు నీ వరకే కుటుంబాన్ని కోరుకోడు. అబ్రహాం గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఒకవేళ అబ్రహాం గారు వెళ్ళిపోయినా దేవుని క్రియల చొప్పున చేయమని ఆయన తన పిల్లలకి ఆజ్ఞాపిస్తాడని దేవుడు రాసిన ఆదికాండంలో. అందుకని అబ్రహాం గారిని ఎన్నుకున్నాడు. అందుకని ఎప్పటికీ అది చూస్తున్నాం మనం. గుర్తుపెట్టుకోండి, మీ వేరు లోతుగా లాటపడ్డాయి అనుకోండి దేవునిలో. ఎవరికి కనపడిన మీ ఆత్మీయ జీవితం, మీ విశ్వాస జీవితం దేవునిలో లోతుగా నాటబడింది అనుకోండి, బలమైన వాక్యాన్ని కనుగొందనుకోండి, శక్తివంతమైన వాక్యాన్ని కనుగొందనుకోండి, గుర్తుపెట్టుకోండి, మీరు మాయమైపోతారు. ఏదో ఒక రోజు మీ వారసత్వాన్ని మీ పిల్లలు కంటిన్యూ చేస్తారు. ఆ వారసత్వాన్ని వచ్చే వారు కంటిన్యూ చేస్తారు. అలాగలా మల్టిప్లై అవుతుంది దేవునిలో. అలా సంఘాలు మల్టిప్లై అవుతాయి, అలా కుటుంబాలు మల్టిప్లై అవుతాయి. ఈ లోకం చివరిగా ఒలీవ చెట్లు సడన్గా గ్రో అయిపోవండి. ఒలీవ చెట్లు ఎలా గ్రో అవుతాయి అనుకుంటున్నారు? కాన్స్టెంట్గా గ్రో అవుతాయి, టైం తీసుకుని గ్రో అవుతాయి. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, మీ పిల్లలు ఒలీవ చెట్లు అనుకోండి, వారిని రోజు అభ్యసింప చెయ్యాలి. వాళ్ళకి రోజు వాక్యాన్ని అభ్యసింప చెయ్యాలి. పిల్లలు స్కూల్లోకి వెళ్ళి నేర్చుకునేది తక్కువ. నన్ను అడిగితే దేవుని గురించి చర్చిల్లోకి వచ్చి నేర్చుకునేది తక్కువ. ఈ మధ్యన వర్షిప్లు కాన్ఫరెన్స్లు అంటారు, అవి ఏమి నేర్చుకునే ఏం లేవు. పిల్లలు ఎవరిని చూసి నేర్చుకుంటారో తెలుసా? తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. పిల్లలు ఎవరిని చూసి నేర్చుకుంటారో తెలుసా? తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు ఆత్మీయ జీవితం. లేకపోతే ఈ విశ్వాస జీవితాన్ని పిల్లలు ఎవరిని చూసి అనుకరిస్తారో తెలుసా? తల్లిదండ్రులను చూసి అనుకరిస్తారు. నువ్వు సంఘానికి వచ్చి పాట పాడేసి, నువ్వు సంఘానికి వచ్చి ప్రార్థన చేసేసి, నువ్వు సంఘానికి వచ్చి మంచి విశ్వాసిగా కనపడ్డావు అనుకోండి, మీ పిల్లలు దేవునిలో బలపడరు. మరి ఎలా బలపడతారంటే, మీరు ఇంట్లో చేస్తారే అవి చూసి బలపడతారు. మీరు ఇంట్లో ప్రార్థన చేస్తున్నారనుకోండి, వాడు ప్రార్థనా పరుడుగా మారుతాడు. ఏమంటే మీ కుటుంబాల్లో క్షమాపణ ఉందనుకోండి, వాడు అనేక మందికి క్షమాపణ ఇచ్చేవాడిగా మారుతాడు. ఏమండి మీ కుటుంబాల్లో ప్రేమ ఉందనుకోండి, వాడు అనేక మందికి ప్రేమ పెంచేవాడుగా మారుతాడు. మీరు రహస్యంలో చేస్తారు కదా, అవి ఎవరు చూస్తారో తెలుసా? మీ పిల్లలు చూస్తారు. మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అలా మీరు వేరుని దేవునిలో బలంగా పొందుతున్నారే, ఆ కనిపించిన విశ్వాస జీవితాన్ని ఈ లోకం చూడదు, కానీ మీ పిల్లలు ఖచ్చితంగా చూస్తారు. అలా మీ విశ్వాస జీవితం మీ విశ్వాస జీవితం లోతుల్లోకి వెళ్ళి వాక్యం ద్వారా మీ విశ్వాస జీవితం నిర్మింపబడింది అనుకోండి, ఆ విశ్వాస జీవితంలో ప్రేమ ఉందనుకోండి, ఆ విశ్వాస జీవితంలో క్షమాపణ ఉందనుకోండి, ఆ విశ్వాస జీవితంలో ప్రార్థన ఉందనుకోండి, ఆ విశ్వాస జీవితంలో అనేక మందిని మార్చేవారిగా మీరు ఉన్నారనుకోండి, అవన్నీ మీ పిల్లల్ని చూస్తారు. ఏదో ఒక రోజు ఎలాగైతే ఒలీవ చెట్టు ఎండిపోయి మాయమైపోద్దో, ఎలాగైతే ఎండిపోయిన చోటే కొత్త మొలకలు ఎలా మొలుస్తాయో, కొత్త మొక్కలు ఎలా మొలుస్తాయో, మీ పిల్లలు కూడా మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ వారసత్వాన్ని దేవునిలో కంటిన్యూ చేస్తారు. ఒలీవ చెట్టుని యెరూషలేములో ఎందుకు యూజ్ చేశారు? ఆ యెరూషలేం మందిరంలో ఆ దీపాన్ని వెలిగించడానికి యూజ్ చేశారు. మీ పిల్లలు అనేక మందిని వెలిగించడానికి ఈ లోకంలో ఉపయోగపడతారు. మీ పిల్లలు అనేక మందిని మార్చేటట్టు ఉంటారు. అందుకని దేవుడు అంటున్నాడు, మీ పిల్లలు మీ బల్లల చుట్టూ ఒలీవ చెట్టు వలె ఉండాలంటే నీ వేరు దేవునిలో బలంగా నాటబడాలి. ఆయన కృప గురించి నువ్వు ఆలోచించాలి. మనం మంచి వాళ్ళమని దేవుడు మనల్ని పిల్లలేదు. మన స్వనీతి వల్ల దేవుడు మనల్ని పిల్లలేదు. లేకపోతే మనం ఏదో గొప్పలమని దేవుడు మనల్ని పిల్లలేదు. లేకపోతే మనం ఏదో కోటేశ్వరులని దేవుడు మనల్ని పిల్లలేదు. ఈ లోకం చేదరించిన వారిని ఆయన పిలిచాడు. మహిమ గల సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఈ లోకం చేదరించిన వారిని దేవుడు పిలిచాడు. మీ పిల్లలు ఒలీవ చెట్టు వలె ఉండాలంటే, దేవుడు నిన్ను ఒలీవ చెట్టు వలె చూడాలంటే, నీ జీవితంలో నీ కుటుంబంలో వాక్యం ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు లోతుల్లోకి వెళ్ళి వాక్యాన్ని పరిశీలించాలి. ఆ పరిశీలించిన వాక్యాన్ని నీ కుటుంబంలో కనపడాలి.
ఇవన్నీ ఉంటే దేవుడు నిన్ను ఒలీవ చెట్టు వల్ల చూస్తాడు. ఇవన్నీ లేవనుకో ఎండిపోయిన చెట్లుగా తీసి పక్కన పడేస్తాడు దేవుడు. ఏమండి, గుర్తు పెట్టుకోండి, దేవుడు మనిషి కాదు. దేవుడికి రాగ ద్వేషాలు ఉండవు. దేవుడు తండ్రే, కానీ ఆయన మనలాగా మనిషి కాదు. ఏమండి, మనలాగా ఆయన ఎమోషన్స్తో కంట్రోల్ చేయబడ్డు. ఏమండి, ఆయన అంట నీతి అనే ఖడ్గాన్ని పట్టుకుని లోకానికి న్యాయం తీరుస్తున్నాడు. ఆయన పిల్లలైనా ఎవరైనా ఆయనకు ఒకటే. ఏమంటే మీ కుటుంబాలు వర్ధిల్లాలంటే, లేకపోతే మీ 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 సంఘాలు వర్ధిల్లాలంటే, ఒలీవ చెట్టు ఎలాగైతే అది ఎండిపోయి బారిపోయిన తర్వాత కూడా ఎలాగైతే ఆ లోతుగా నాటబడిన వేరులోంచి కొత్త మొక్కలు ఎలాగొస్తున్నాయో, మీ జీవితంలో మీ ఆత్మీయ జీవితం కూడా లోతుల్లోకి వెళ్ళాలి. సరైన వాక్యాన్ని కనుగొనాలి. ఏ వేరు మీద మీరు మీ జీవితాన్ని బిల్డ్ చేసుకుంటున్నారే, ఏ ఆత్మీయ జీవితాన్ని మీరు మీ జీవితాన్ని బిల్డ్ చేసుకుంటున్నారే, రేపు అది మీ పిల్లల్లో వస్తారు. రేపు మీ జనరేషన్స్ అనేక మంది దేవునిలో మల్టిప్లై అవుతారు పుష్కలంగా. ఏమండి, అనేక మంది దేవునిలో ఏమండి అబ్రహాంను ఆస్వాదించాడు దేవుడు, నిన్ను అనేక మంది జనాంగానంగా మారుస్తాడని. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయనకి మీరు ఒలీవ చెట్టులాగా కనపడినప్పుడు. ఆయన ఒలీవ చెట్టులాగా ఆయన ఎలా ఎంచుతాడో తెలుసా? మీ ఆత్మీయ జీవితం లోతుల్లోకి వెళ్తేనే ఆయన మిమ్మల్ని ఒలీవ చెట్టులాగా ఎంచుతాడు. అప్పుడే దేవుడు మీ భోజనపు బల్ల చుట్టూరు మీ పిల్లలు ఒలీవ చెట్టులాగా ఉంటారు. అంత బ్యూటిఫుల్ అండి వాక్యం. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎందుకు ఒలీవ చెట్లను యూజ్ చేశాడో ఆ ప్రవక్తలను అభిషేకించడానికి? మీరు ఆలోచిస్తారని. ఇప్పుడు అర్థమైందా ఎందుకు రాజుల్ని అభిషేకించడానికి దేవుడు ఒలీవ చెట్లను యూజ్ చేశాడో? మీరు ఆలోచిస్తారని. ఆలోచించాలి వాక్యాన్ని. కాబట్టి వాక్యాన్ని సాధారణంగా చదివితే అర్థం కాదు. కాబట్టి వాక్యాన్ని కంటిన్యూటీగా చదివేస్తే అర్థం కాదు. వాక్యాన్ని పరిశీలించాలి. చదివితే వాక్యం అర్థం కాదు. వాక్యాన్ని పరిశీలించాలి. పరిశీలిస్తేనే వాక్యం అర్థమవుతుంది. కాబట్టి మన జీవితంలో ఏమీ లేకపోయినా పర్లేదు, వాక్యం లేకపోతే దేవునికి దూరం అయిపోతాం. ఒళ్ళు బద్ధకంతో వాక్యాన్ని చదవలేదనుకోండి, వేదనకరమైన పరిస్థితుల్లో ఉంటాము. ఏమండి, ధనవంతుడంట బ్రతికినంతకాలం తన ఇష్టానుసారంగా బ్రతికిడంట, తన మనస్సుకు నచ్చినట్టు బ్రతికాడంట. దేవుని గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఎక్కడున్నాడు? వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఏమండి, సమయాన్ని దొంగిలించి వాక్యాన్ని చదవకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి, మనకి వేదనకరమైన పరిస్థితులు వస్తాయి. ఈ లోకంలోని సుఖంగా ఉండలేము, పైన సుఖంగా ఉండలేము. క్రైస్తవుడిగా మారడమే ఒక పెద్ద రిస్క్. అటువంటి క్రైస్తవ్యంలోకి మనం వచ్చాము. క్రైస్తవుడిగా మారడమే ఒక పెద్ద పరీక్ష. అటువంటి క్రైస్తవంలోకి మనం వచ్చాము. ఏమంటే మీ జీవితాన్ని వాక్యం చుట్టూరు కట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఒలీవ చెట్టు వలె మారుస్తాడు. ఎలాగైతే ఆ ఒలీవల నూనె ఎలాగైతే రాజులను అభిషేకించడానికి యూజ్ చేసిందో, ఆ ఒలీవల నూనె ఎలాగైతే యాజకులను అభిషేకించడానికి యూజ్ చేశారో, ఆ ఒలీవ నూనె ఎలాగైతే మందిరంలో దీపపు వెలిగివ్వడానికి యూజ్ చేశారో, మిమ్మల్ని కూడా దేవుడు అలా వాడుకుంటాడు. మీ జీవితాలను అలా వాడుకుంటాడు. అట్టి వారిగా మీరు ఉండాలని నేను ఆశపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వేరులు బలహీనం అయిపోతే చెట్టు బలహీనం అయిపోతుంది. ఇంకా అక్కడ గ్రో ఉండదు. మీ కుటుంబాలు కూడా అంతే. మీ వేర్లు బలంగా లేకపోతే మీ కుటుంబాల్లో కూడా గ్రోత్ ఉండదు, ప్రాస్పారిటీ ఉండదు. మీ కుటుంబాల వాక్యంతో కట్టడాలని నేను ఆశపడుతున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకో విషయం గురించి ఆలోచిద్దాం. వచ్చే వారం సమాజంలో అలుముకున్న ఒక భయంకరమైన పరిస్థితి గురించి ఆలోచిద్దాం. ఈ కార్యక్రమాన్ని అనేక మంది షేర్ చేయండి. దేవుడు మిమ్ముని మీ కుటుంబాలను దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోక మంది ఉన్న మా తండ్రి, నీ దినాలు మమ్మల్ని సజీవులు గుంచారు తండ్రి. దేవ తండ్రి, నీ పిల్లలతో తండ్రి నీ గురించిన విషయాలు మాట్లాడని తండ్రి, వారితో మీరు ఉండండి, నడిపించండి తండ్రి. మీ శక్తిని మీ కృపని ఇవ్వండి తండ్రి, మీ కాపుదలని ఇవ్వండి తండ్రి. దేవ తండ్రి, నీ గురించి మేము ప్రతి వారం పరిశీలిస్తున్నప్పుడు తండ్రి మాతో మీరుండి నడిపించండి తండ్రి. మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తండ్రి అనేక మందికి చేరుకునేటట్టు తండ్రి మీ కృపని మీ కాపుదలని దయచేయండి తండ్రి. రాబోయే రోజుల్లో తండ్రి మేము చేయబోయే పనుల్లో మీరే మీ కృపని మీ కాపుదలని దయచేయండి. మీ పిల్లలకు మీరు తోడుండమని, వారి ఉద్యోగ జీవితాల్లో తండ్రి, వారి పర్సనల్ లైఫ్స్లో తండ్రి, వారి జీవితాల్లో మీరే వారికి కర్తగా ఉండి నడిపించమని మీ పిల్లలకి నీ చేతికి అప్పగించుకుంటే తండ్రి వచ్చే ఆదివారం వరకు వారిని కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి ప్రతిలాడు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.